श्रीकरिवदनं श्रीकरसदनं सिद्धिविनायक लीलाकथनं श्रीकरिवदनं श्रीकरसदनं सिद्धिविनायक लीलाकथनं मदनारी मकरारी मदनारी मकरारी मघवादी सुरलोक पंचाननानीक संसेवितम् श्रितवरदं तं स्मरामि सततं श्रीकरिवदनं श्रीकरसदनं सिद्धिविनायक लीलाकथनं श्रीकरिवदनं श्रीकरसदनं
आदिपूजितम् अत्रिजासुतम् अघविदूरितम् अतुलितगणितम् आदिपूजितम् अत्रिजासुतम् अघविदूरितम् अतुलितगणितम् आदित्य सन्निभमिव राजदन्तम् आदित्य सन्निभमिव राजदन्तम् दान्तम् कान्तम् शान्तध्वान्तम् दान्तम् कान्तम् शान्तध्वान्तम् तमेकदन्तम् नमामि निरतम् श्रीकरिवदनम् श्रीकरसदनम् सिद्धिविनायक लीलाकदनम् श्रीकरिवदनम् श्रीकरसदनम् सिद्धिविनायक लीलाकदनम् विघ्नवारणं विश्वकारणं तापतारणं तामसहरणं विघ्नवारणं विश्वकारणं तापतारणं तामसहरणं ह्रीङ्कारस्वरचारमोङ्कारनादम् स्वरचारमोङ्कारनादम् नाद्यन्तं विज्ञानविभातं गजाननं तं भजामि नित्यं श्रीकरिवदनं श्रीकरसदनं सिद्धिविनायक लीलाकदनं श्रीकरिवदनं श्रीकरसदनं सिद्धिविनायक लीलाकदनम्
ఆచార్య, సభ చూడండి ఎలా కళకళలాడిపోతుందో. గణేశంతో మొదలుపెట్టి సమస్త దేవతలకు వందనం అందించాం. ఇంకా ఆలస్యం ఎందుకు? మనం చెప్పబోయే ఎల్లలు లేని తెలుగు అనే అంశం దృశ్యమానంగా దర్శించవచ్చిన అతిథి దేవుళ్లకు స్వాగత చంద్రం ఇచ్చేద్దామా? ఇచ్చేద్దాం. కానీ ఈ మహాసభ ప్రత్యేకత ఏమిటో తెలుసా నీకు? ఈ రోజుతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం, అంటే మనం తానా అని పిలుచుకునే తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా 40 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న శుభతరుణం. పెద్దలు డాక్టర్ గుత్తికొండ రవీంద్రనాథ్, డాక్టర్ కాకర్ల సుబ్బారావు వంటి మహామహులు నాటిన విత్తనాన్ని ఎందరో మహానుభావులు కార్యదీక్షతో జాగ్రత్తగా నీరు పోసి పెంచి పెద్ద చేసి ఈ సంస్థను ఒక మహావృక్షంగా పెంచారు. ఈ సంబరాల్లో పాలు పంచుకోవడానికి వచ్చిన తెలుగువారందరినీ ఆనందోత్సాహాలతో ఆహ్వానిస్తోంది తానా. ఆహ్వానమును అందుకోండి, మాకై మోట్టులను చేకొనండి. ఆహ్లాదకరమైన ఆనంద సమయాన అమెరికా దేశాన సెంట్లు ఈ నగరాన తెలుగు వారందరికీ ఆతిథ్యమిచ్చేదాన ఆహ్వానమును అందుకోండి, మాకై మోట్టులను చేకొనండి. చదువులతో కొలువులతో, చదువులతో కొలువులతో ప్రపంచమంతా తలెత్తి చూసే పేరు గడించు ప్రయత్నముతో ఊరు దాటి పొలిమేర దాటి దేశాన్ని దాటి తోయదులు దాటి ఈ దేశానికి వచ్చి ఉన్న తన తెలుగు బంధువులందరినీ కుశలమడుగు కోరికతో వేచి ఉన్న తానా, కుశలమడుగు కోరికతో వేచి ఉన్న తానా ఆహ్వానమును అందుకోండి, మాకై మోట్టులను చేకొనండి. వచ్చి చూడండి, మనింటి పరుగును పదింతలుగా పెంచేలాగే ఉన్నామండి. అప్పుడప్పుడు అటు నుంచి వచ్చి మా మంచి చెడులు గమనించండి అంటూ అక్కడి వారిని ఇక్కడి దాకా రప్పించి ఎన్ని ఎన్ని వేడుకలు చూపుతున్న తానా, ఎన్ని ఎన్ని వేడుకలు చూపుతున్న తానా ఆహ్వానమును అందుకోండి, మాకై మోట్టులను చేకొనండి. ఆహ్వానమును అందుకోండి, మాకై మోట్టులను చేకొనండి.
ఆహ్లాదకరమైన ఆనంద సమయాన అమెరికా దేశాన సెంట్లు ఈ నగరాన తెలుగు వారందరికీ ఆతిథ్యమిచ్చేతాన ఆహ్వానమును అందుకోండి మాకై మోర్పులను చేకొనండి ఆహ్వానమును అందుకోండి మాకై మోర్పులను చేకొనండి. అయ్యా గురుగారు, ఓ విషయం గమనించారా? తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికాని మన వాళ్ళు TANA తానా అని పిలుచుకుంటున్నారు కానీ TANA అంటే మన అచ్చు తెలుగు మాట తనా అని కూడా పలకవచ్చు కదా. తెలివిగలవాడువే. తన పేరుకు తగ్గట్టుగానే అభ్యుదయం అభిమతమై, జనహితమే తన మతమై, అందరి ఆనందం తనదని తలచే సద్భావన సదాచరణలతో ఎల్లలు లేని తెలుగువారంతా తనవారే తానావారే అనుకుంటుంది. కాబట్టే ఈ రోజున ప్రపంచంలో తెలుగువారికి సహాయం అందించే అతిపెద్ద సంస్థగా ఎదిగింది నాయన తానా. ఇదిగో ఇదిగో మేమంతా ఉన్నామండి, ఇదిగో ఇదిగో మేమంతా ఉన్నామండి, అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా మనమంతా ఒకటే కుటుంబమండి, ఇదిగో ఇదిగో మేమంతా ఉన్నామండి. కొమ్మలు ఎంతగా విస్తరించిన మన మానొకటేనండి, ఆ మానుకు మూలం తెలుగండి, తెలుగు వారంతా తన వారే అని నమ్ముతున్న తానా అక్కున చేర్చుకోద మీరెక్కడ ఉన్నా, ఇదిగో ఇదిగో మేమంతా ఉన్నామండి, ఇదిగో ఇదిగో మేమంతా ఉన్నామండి. నీనుల తేనెల సోనలు చిలికే సంగీతమైన, శ్రేయోదాయిన హితవును పలికే సాహిత్యమైన, నయనానందముగా కొడుకొలికే నాట్యకేళినైనా, వినోద విలాస వికాసములకు నెలవైనది తానా, అయినా అది చాలదనే యాత్రాన ఇంకేదో చేసే యతనాన, మరొక్క ముందడు వేయనున్నది సేవా దృక్పథాన, సేవా దృక్పథాన. బాళానో మేల్ తమ్ముడా దాని దండానే మేల్ తమ్ముడా, దిక్కుల జిక్కిన వారికి గ్రక్కున పక్కన నిలిచే విధాన, ఆ పన్నులకు వెన్నుదన్నుగా అక్కర తీర్చే అనుబంధాన, ఓయనగానే ఓయని వరికే ఆత్మబంధుగణమై, ఒక్కరి కోసం అందరూ కలిసి అందరి కోసం ఒక్కరు నిలిచి అత్యవసర సహాయక బృందమై తన ప్రణాళికను రూపొందిస్తున్నది టీమ్ స్క్వేర్ అనే పేరున. తానా తందన తానా తాన తందన తందన తానా అదిగదిగో తానా తందన తానా తాన తందన తందన తానా అదిగదిగో తానా. ఇన్ని సేవా కార్యక్రమాలలో మునిగి ఉన్నా మన అందర్నీ కలిపి ఉంచే అంతఃసూత్రం తెలుగు అని మరవకుండా, ఎల్లలు లేని తెలుగు ఎప్పటికీ వెలుగు అంటూ తెలుగు బావుటాన్ని ఎగరవేయడం ముచ్చటగా ఉందండి. తెలుగు వైశిష్ట్యాన్ని మనం చెప్పుకోవడమే కాదు, ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచ నాల్పస్య తపఫలం అంటే తెలుగు పుట్టుక తెలుగు మాట అనేది జన్మ జన్మల పుణ్యఫలం అని పూజ్యులు అప్పయ్య దీక్షితుల వారు అన్నారు. అంతేనా? తెలుగదేలయన్న దేశంబు తెలుగు
ఏను తెలుగు వల్ల భుండ తెలుగుకండ ఎల్ల నృపులు కొలువనెరుగవే బాసాడి దేశభాషలందు తెలుగు లెస్స దేశభాషలందు తెలుగు లెస్స అని ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయ ప్రభువుల వారు అన్నారు. అంతటి గొప్ప భాష మనది. భారతమాత సంతానంలో తానే పెద్దన్న అని చాటుతూ తనకున్న యోగ్యతని, యోగ్యతతో పాటు తను వహించవలసిన బాధ్యతని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పలికినంతని చాలు పెదవిపై తేనెలుకు ఎక్కడెక్కడి కథలు తవ్వి తలకెత్తుకో అక్కడక్కడ తాను ఎదురవును తెలుగు దేవభాషను తల్లి వేరుగా గలిగి వేద వేదాంగముల కొమ్మరెమ్మల చెలగి తరతరముల నుండి భరత సంస్కృతి నిండి సనాతన ధర్మతరు శాఖయై బరగి ఎల్లలన్నీ దాటి ఎదిగినది తెలుగు ఎదిగినది తెలుగు ఆసేతు సీతనగ పర్యంతమును మహాసార్వభౌమత్వము పొంది జాతి మత ప్రాంతముల భిన్నత్వముల కలిపి భారతీయతగా వెలుగొంది భాషగానే మిగిలిపోక భాషగానే మిగిలిపోక మహితార్ష భావనకు రూపమైనది తెలుగు మహితార్ష భావనకు రూపమైనది తెలుగు గురువుగారు, మీ వరుస చూస్తుంటే ఎల్లలు లేని అన్న మాటకి అర్థం శృతి మించుతున్నట్టుగా ఉందండి. అంటే ఏమిటబ్బాయి నీ ఉద్దేశం? వేదాలు, వేదాంగాలు, అన్ని ప్రాంతాలు అంటూ అలా అంతటా అన్నీ తానే అన్న దబాయింపు లేదా? దబాయింపు దండయాత్ర కాదు నాయనా, ఉన్నమాటే విను. వేదకాలము నుండి ఉన్నదే పురాణములు ప్రస్తావించుచున్నదే. వేదకాలము నుండి ఉన్నదే పురాణములు ప్రస్తావించుచున్నదే. కాలాగమనమునకు నామకరణము చేసి కాలాగమనమునకు నామకరణము చేసి శాలివాహన శకమై నడుచుచున్నదే. వేదకాలము నుండి ఉన్నదే పురాణములు ప్రస్తావించుచున్నదే. ఏ నాటికి కంచికెళ్ళిపోని బృహత్ కథ మనదే మనదే మనదే.
సోపానమన్నారు. కాశీపురములో అందరూ విశ్వేశుతో బాటు నడయాడు ఈశుడు త్రైలింగ స్వామిని కన్నారు. బౌద్ధులు జైనులు ఈ చోట పాదుకొని విశ్వవిఖ్యాతిని కన్నారు. విశ్వవిఖ్యాతిని కన్నారు. విశ్వవిఖ్యాతిని కన్నారు. హంపి శిలల సాక్షి లేపాక్షి సాక్షి కాకతీయుల సకల కళల సాక్షి అష్టదిక్కరులపై అంబారులను ఎక్కి కువల విజయము గొన్న కవనము సాక్షి కన్నయ్య నుండి కవి సామ్రాటు వరకు ఎందరికో నెలవు ఈ కాణాచి. ఎందరికో నెలవు ఈ కాణాచి. తెలుగు 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 తెలుగు. నాలుగు జలధుల నడుమ విలసిల్లు ఇలపైన ఇచ్చోట అచ్చోట ఎచ్చోటనైన తన ఇచ్చోట అచ్చోట ఎచ్చోటనైన తన చేవ్రాలు కలిగున్న వాణి మన తెలుగు. వాణి మన తెలుగు. నిజమేనండోయ్. ఈ రోజున తెలుగు మాట ఒక ప్రాంతానికో ఓ రాష్ట్రానికో ఒక దేశానికో పరిమితమైపోకుండా ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా వినిపిస్తూ ఉండే స్థాయికి చేరుకుంది కదండి. అవును నాయనా, మన దక్షిణ భారతం అంతా వందలాది ఏళ్ల క్రితమే వ్యాపించిన తెలుగు పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, బర్మా, మలయా, మలేషియాలకు విస్తరించింది. ఇక ఈ రోజున ప్రపంచంలో ఏ ఖండంలో అయినా తెలుగువారి సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానం లేకుండా మనుగడ జరగడమే కష్టం నాయనా. ఆ గొప్పలు సరేనండి. భవిష్యత్తులో కూడా మన భాష ఇంతటి ఔన్నత్యంతో మనగలుగుతుందంటారా? వలసపోతున్నామో, మరిచిపోతున్నామో, లేక ఏదైనా మాయామయకం కమ్ముకుందో కానీ 3-4 తరాలుగా మన తెలుగు తన ప్రాభవాన్ని విస్మరిస్తున్నదని అనిపించడం లేదు. వేల సంవత్సరాల చరిత్ర గల భాష, కోట్లాది మంది మాట్లాడే భాష మన తెలుగు భాషని అలా మాసిపోనిస్తామని ఆయన. ఇదిగో దేశం కాని దేశంలో వేల యోజనాల దూరంలో తెలుగుకు ఎల్లలు లేవని నిరూపిస్తూ తమ భాషను సంస్కృతిని నిలుపుకోవడానికి అహర్నిశలు పనిచేస్తున్న తానా వంటి సంస్థలుండగా మన భాష ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది. ఈ ఆశని, అవసరాన్ని ప్రకటిస్తూ మన తెలుగు వారసత్వానికి తల ఎత్తి గర్వంగా జైకొడుతూ భవిష్యత్తులో కూడా మన బావుటా ఎల్లప్పటికీ ఎగురుతూనే ఉండడానికి మనమంతా సమిష్టిగా కృషి చేద్దాం. తల ఎత్తి జీవించు తమ్ముడా, తెలుగు నేలలో మొలకెత్తినానని, కనుక నిలువెత్తుగా ఎదిగినానని, తల వంచి కై మోటు
మహావిష్ణువే శ్రీకాకుళాంధ్రుడై శ్రీకారమందించె నీ చరితకి శ్రీశైల భీమేశ కాళేశుడై హరుడు ప్రాకారమును కట్టె నీ సీమకి మూడు మోముల బ్రహ్మాది కృతి రాయగా వాసికెక్కెను వెలుగు నీ గాథకి సింగమ్ముపై తిరుగ పురుష కేసరి శాతవాహనుడు పూర్వజుడు నీ జాతికి చ్యుతిలేని క్షతిలేని మితిలేని విఖ్యాతి గన్న క్షితి నీదిరా ఎత్తి జీవించు తమ్ముడా తెలుగు నేలలో మొలకెత్తినానని కనుక నిలువెత్తుగా ఎదిగినానని కవిత్రయ భారతము పోతన్న భాగవత మనవరతమాలోచనామృతం మొలక అన్నమయ పదలహరి త్యాగయ్య రాగఝరి ఆపాత మధురమౌ సుధలు జిలుక కవన గాంధర్వ కుచయుగలి ఇంకని పచ్చి బాలెంతయై ఆంధ్రవాణిలాలింప సిరిపతికి రుణమిచ్చి తిరుపతికి దించిన భాగ్యలక్ష్మిగా తెలుగు ఖ్యాతి దీపింప ఆంధ్ర కేదారాలే అన్నపూర్ణేశ్వరికి ఆలయములు గట్టి పూజగా వింప అవనిపై దివిసీమ వెలసైన అనిపించు నీరు ఇతిహాసము గతహాసమవదురా ఎత్తి జీవించు తమ్ముడా తెలుగు నేలలో మొలకెత్తినానని కనుక నిలువెత్తుగా ఎదిగినానని ప్రగతి పథమున ఎప్పుడు పగటి ప్రభలే గాని పడమరకు పడిపోని ధవళ దీప్తి పాడి పంటల నిత్య సంక్రాంతిగా పచ్చదనమెప్పుడు పోని దీపంతవలతి సతత శాంతుల కళల సకల సంపదలు గల కాషాయ వర్ణాల ప్రత్యూష కాంతి ఈ మూడు వన్నెలతో భరత కేతనముగా రూపెత్తి ఆంధ్రుడా నీవే ముందుండు నీవే ముందుండు నీవే ముందుండు ముజ్జగాలు మోకరిల్లగా నిత్యము భరతాంబ చరణాల ముందు ఎత్తి జీవించు తమ్ముడా తెలుగు నేలలో మొలకెత్తినానని కనుక నిలువెత్తుగా ఎదిగినానని తల వంచి కై